అందరికీ ముందుగా నమస్కారం. ఏదైతే మన అందరం కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నామో ఆ శుభతరుణం వచ్చేసింది. మరి విశాఖ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశానికే ఒక గేమ్ చేంజర్గా రాబోతున్న గూగుల్ రేపు ఉదయం మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇతర పెద్దలు అందరి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, 1 గిగావాట్ డేటా సెంటర్. భారతదేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక సింగిల్ ఆర్గనైజేషన్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులతోటి మన దేశంలో ఒక కార్యక్రమం జరగటం ఇదే మొట్టమొదటిసారి. మన విశాఖ నగరం ఏదైతే ఉందో ఒకప్పుడు చిన్న పోర్ట్ సిటీ, అటువంటిది భవిష్యత్తులో ఒక డేటా సెంటర్గా, ఒక ఏఐ హబ్గా మారబోతున్న క్షణం ఇది. ఒక నగరం తన చరిత్రను తనే తిరిగి రాసుకుంటున్న ఒక శుభగడియలు ఇవి. ఇది చెప్పాలంటే ఒక రకమైన పూర్తి ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతున్న సంఘటన ఇది. ఆ రోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక మైక్రోసాఫ్ట్ హైటెక్ సిటీ వచ్చి ఎలాగైతే ఒక సైబరాబాద్ నిర్మాణానికి నాంది పలికిందో, ఈరోజు అది ఒక గేమ్ చేంజర్గా ఎలా హైదరాబాద్కి తయారైందో, మరి అదే పరిస్థితి ఈరోజు గూగుల్ విశాఖపట్నానికి ఒక గేమ్ చేంజర్గా కాబోతా ఉంది. మామూలుగా ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఒకటి అంతర్జాతీయ విమానాశ్రయం, రెండోది ఈ డేటాకు సంబంధించిన సెంటర్. ఇవి రెండు కూడా 2 రెక్కలుగా ఆ ప్రాంతం, ఆ దేశం మొత్తం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి అటువంటి బ్యాక్డ్రాప్లో మన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై నెలలో మన గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అది స్టార్ట్ కాబోతా ఉంది. అది దాంతోపాటు ఈ డేటా సెంటర్ కూడా వన్స్ స్టార్ట్ అయిందంటే విశాఖపట్నం యొక్క గ్రోత్ని ఎవరు కూడా ఆపలేరు. మరి ఒక విజనరీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతోటి, మరి ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసే, ఎగ్జిక్యూషన్ చేసే నారా లోకేష్ గారి నాయకత్వంతో ఇవన్నీ కూడా మనకి సాకారం అవుతా ఉన్నాయి. మామూలుగా ఏ విజన్ విత్ యాక్షన్ ఈజ్ ఏ రియాలిటీ. అలా కాకుండా ఓన్లీ విజన్ ఉన్నా అది కేవలం ఒక థియరిటికల్ ఉంటుంది. అలా కాకుండా విజన్కి యాక్షన్ కూడా తోడవటం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి లోకేష్ గారి యొక్క ఎగ్జిక్యూషన్ తోడు కావడంతో ఈరోజు విశాఖపట్నం వైపు ఇన్ని పరిశ్రమలు కానీ, ఇన్ని ఐటీ కంపెనీలు కానీ, ఇన్ని టూరిజం ప్రాజెక్టులు కానీ పరిగెత్తు వస్తూ ఉన్నాయి. మనం చూసాం, కరెక్ట్గా 21 నెలల సమయం ఈ ప్రభుత్వం ఏర్పడింది. గతంలో ఎవరైనా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, లేకపోతే తెలంగాణ లాంటి ప్రాంతాలకు వెళ్తా ఉంటే, మరి ఇప్పుడు అవన్నీ కూడా కాదని చెప్పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నాయి. మన ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే ₹100 ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి వస్తే అందులో ₹30 ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. అంటే పాపులేషన్ కానీ, సైజు కానీ ఏ రకంగా తీసుకున్నా చాలా చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటిది పెట్టుబడుల యొక్క దీంట్లో చూస్తే 1/3 ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. మరి ఒక పక్క మననే మెటల్ కంపెనీది శంకుస్థాపన చేసుకున్నాం. మరి త్వరలోనే ఇంకా రాబోతున్న ఇతర కంపెనీలు ఉన్నాయి. మన ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగినప్పుడు మొత్తం ఒకే రోజు ఎన్ని ఐటీ కంపెనీలకు మనం శంకుస్థాపన చేసుకున్నామో చూసాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పక్క యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సిఫీ, బ్రూక్ఫీల్డ్, రిలయన్స్, మెటా, అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్, రహేజా, నువ్వు యు నేమ్ ఎనీ కంపెనీ, ఒక ఐటీ కానీ, టూరిజం కానీ, హౌసింగ్, సత్వాలంటీ కానీ, ఆర్ఎంజెడ్ కానీ, ఎన్ని కంపెనీస్ తీసుకున్నా కూడా ఈరోజు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డెస్టినేషన్గా తయారైంది. కేవలం 21 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది, ఎట్లాంటి మంచి ప్రోయాక్టివ్ పాలసీస్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకి ఒక ఉదాహరణ చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి ఈ గూగుల్ మరి తర్లువాడ కేంద్రంగా, అలాగే అడవివరం, రాంబెల్లిపూడి చోట్ల ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు కూడా
ముందు ఏదైతే మెయిన్ సెంటరు తల్లువాడకు రావడం, అది మన భీమిలికి రావడం, భీమిలి శాసనసభ్యులుగా నాకు ఒక గర్వకారణం. మరి ఇటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్లో మేము భాగస్వామ్యం అవుతున్నందుకు మాకంత ఆనందంగా ఉంది. మరి దీనికి సంబంధించి ఏదైతే భూములు ఇచ్చిన రైతులకు ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా మరి త్వరలోనే అధికారులతో అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి గారు ఒకటే మాట స్పష్టంగా చెప్పారు, ఒక పరిశ్రమ పెట్టేవాళ్ళు ఎంత సంతోషంగా పరిశ్రమ పెట్టాలో భూములు ఇచ్చే రైతులు కూడా అంతే సంతోషంగా భూములు ఇవ్వాలి. కాబట్టి అటువంటి లిబరల్గా వాళ్ళకి ఏ విధంగా మనం బెస్ట్ చేయగలుగుతామో ఆయన కూడా చేయండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట గతంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఏవైతే భూమి కోల్పోతున్న వాళ్ళకి 20 సెంట్లు భూమి ఇవ్వటం ఇంతవరకు ఎక్కడా కూడా భారతీయ చరిత్రలో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా తల్లువాడలో గూగుల్కే ఇచ్చాం. అలాగే వాళ్ళకి భూములు కోల్పోయిన వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అందులో షాపులు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. ఇలా ఎక్కడైతే అవకాశం ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి పూర్తి న్యాయం చేయాలని కూడా అనుకుంటా ఉన్నాం. మరి రేపు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రైతులకు సంబంధించిన ఒకటి పెండింగ్ ఇష్యూస్ కూడా జిల్లా యంత్రాంగంతో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి రేపు జరుగుతున్న హిస్టారికల్ ఈవెంట్కి అందరూ కూడా సహకరించాలని చెప్పని, దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా మరొకసారి అందరికీ అప్పీల్ చేస్తాం.